ఈ బీబీసీ పరిచర్య చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. నేను ఒక సేవకుని ద్వారా ఇక్కడికి కేవలము గ్రాసరీ కొరకు మాత్రమే ఫస్ట్లో వచ్చాను. తర్వాత రాను గ్రాసరీ ముఖ్యం కాదు, వాక్యము ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఇక్కడ బైబిల్ తరగతులు, ప్రత్యక్ష గుడారం గురించి, చాలా అనేకమైనటువంటి పత్రికల గురించి ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే గ్రాసరీతో పాటు ఆత్మీయంగా ఒక సేవకుడు బలపరచబడాలంటే దాదాపు మరి జీవరత్న గారు చెప్పినట్టుగా ఒక నెలకి సరిపడేటువంటి రైసు గ్రాసరీ అంతా కూడా అప్పట్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది. అయితే గ్రాసరీ కంటే నేను బాగా గమనించింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘం ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, ముందు సేవకులముగా మనం ఎలా ఉండాలి, ముందు మనం కట్టుకోకుండా అక్కడెక్కడికో పోయి చెప్పి నువ్వు కట్టుకో అనేది ఏంటి అనేటువంటి మాట గుచ్చి పదే చాలాసార్లు అయ్యగారు మాకు బోధించినప్పుడు నిజంగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నా, దాదాపు చాలా సంవత్సరాలు పరిచయం చేస్తున్నాను, కానీ నేను ఎప్పుడు కన్నీటి ప్రార్థన అసలు చేయలేదు. బీవీపీటీలోకి వెళ్ళినప్పుడు అక్కడ గంటలు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు అక్కడ నేను అంటే కన్నీటితో ప్రార్థన చేయడం అనేటువంటిది నేర్చుకున్నాను. తర్వాత కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేయడము, తర్వాత బైబిల్ ఎలా చదవాలి. బైబిల్ మనం ఏంటంటే మనం ఒక పుస్తకంలో చదువుకుంటా పోతాం, కానీ అదే పుస్తకాలను కాకుండా ఎలా చదవాలి, ఆ బైబిల్ని ఎలా చదవాలి అనేటువంటిది కూడా ఇక్కడ ప్రాముఖ్యంగా నేను ఈ 3 విషయాలు, బైబిల్ చదవటం, కుటుంబం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, తర్వాత మనం ఏ రీతిగా ఈ లోకంలో ఎలా తగ్గించుకోవాలి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ముందు మనల్ని కట్టుకోవాలి అనేటువంటిది ఒకటి ఇక్కడ చక్కగా నేర్చుకున్నాను. ఇక్కడ నెలకు వచ్చేసి 4 సార్లు లేదంటే 2 సార్లు ఇక్కడ ప్రార్థన మేము కూడుకుంటాం. అయ్యగారు ఏం చేస్తారంటే అప్పుడప్పుడే జస్ట్ ఒక గంట ముందే ఫోన్ చేస్తాడు. ఒకవేళ అయ్యగారు ఫోన్ చేయకపోతే మేమే ఫోన్ చేస్తాం. మేము ఫోన్ చేసి అయ్యగారు మేము వస్తున్నాము ప్రార్థన చేసుకున్నారు ఏంటంటే ఆయన ఎక్కడున్నా కానీ ఎమ్మటి నేను పావుగంటలో వచ్చేస్తానంటాడు. పావుగంటలో వచ్చేస్తారు, మేము ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ ప్రార్థన చేసుకుంటా కూర్చుంటాం. అలాగా ఇంకొక విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు కూడా చాలా మంచి వాళ్ళండి. ఇక్కడ ఎంతమంది అయితే మేము సేవకులు వస్తామో, ఇందాక మన జీవరాజు గారు ప్రార్థన చేశారు, ఏమనంటే శిరశిస్త్రం గురించి ప్రార్థన చేశారు. ఇక్కడ 4 వచ్చారమ్మా, మరి వాళ్ళకి భోజనాలు అంటే ఆమె ఎమ్మటే రెడీగా అక్కడ భోజనం చేసి పాస్టర్ గారు నా భోజనం రెడీ అయిపోయి మీరు రండి అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడు మేము ఎవరైనా ఒకరు వెళ్ళి భోజనం ఇస్తాం, లేదంటే వాళ్ళే భోజనం పంపిస్తారు ఇక్కడికి. తర్వాత ఈ సంఘంలో చాలామంది సేవకులు చెప్పేటువంటి మాట చాలామంది విని సేవకుని యొక్క అడుగుజాడలో నడుస్తూ ఈ యొక్క పరిచర్య కొరకు వారు చాలా సహకరించేటువంటి వారు. కారణం ఏంటంటే సేవకుడు సేవకురాలు నడిచేటువంటి విధానంలో వాళ్ళు కూడా నడుస్తున్నారు కాబట్టి ఈ సంఘం అనేటువంటిది అలాగ ముందు కొనసాగుతుంది. పాస్టర్ ప్రవీణ్ గారు ఇక్కడికి వచ్చి ఫస్ట్లో మేము అందరం కూడా వాక్యం నేర్చుకునే వాళ్ళం. వాళ్ళు కూడా ఇప్పుడు సపరేట్గా అక్కడ గట్కేశ్వర్లో 10 మందికి వాళ్ళు గ్రాసరీ ఇస్తూ ఉన్నారు. నేను కూడా ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఏమని ప్రేరేపించబడుతున్నానంటే రాబోయే రోజుల్లో నేను కూడా అదే పరిచర్య చేయాలి. హల్లెలూయా. నేను కూడా అదే పరిచర్య చేయాలని ఇందాక ప్రసాద్ గారు ప్రార్థన చేసినట్టుగా పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. ఎప్పుడు మనము పుచ్చుకోవడమే కాకుండా మనం కూడా కొన్నిసార్లు ఇచ్చేటువంటి స్థితిలో దేవుడు మనలను నిలపాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మాకు మాసాయిపేటలో సంఘం ఉంది. అక్కడ ముందు మొట్టమొదట విశ్వాసం ఒక 5గురికి రేపు జనవరి నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ముందుగా చెప్పాను, అక్కడ ఒక 5గురికి నేను అక్కడ స్టార్ట్ చేయబోతున్నా. మా కొరకు ప్రార్థన చేయండి.